నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. అమరావతికి చట్టబద్ధత లాభాలేంటి? రాజధాని అమరావతి చరిత్రను తిరగరాస్తుందా? దీనికి సంబంధించి హైకోర్టు తీర్పులు, చట్టపరమైన రక్షణలు మరియు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ కసరత్తుల గురించి మరొకసారి పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు 3 మార్గాల్లో పనిచేస్తుంది. ఒకటి, పార్లమెంటు ద్వారా అమరావతిని ఏకైక రాజధానిగా నోటిఫై చేయడం. ఇకపోతే రెండవది, ప్రపంచ బ్యాంకు మరియు ఇతర సంస్థల నుంచి వచ్చే నిధులను ప్రాజెక్టుకు చట్టబద్ధమైన హామీలుగా మార్చడం. ఇక చివరిగా మూడవది, గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లను వెనక్కి తీసుకొని అమరావతి ఏకైక రాజధాని అని అఫిడవిట్ దాఖలు చేయడం. ఈ 3 మార్గాల ద్వారా అమరావతికి చట్టబద్ధత తీసుకురావడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇక వివరంగా చెప్పాలంటే అమరావతికి ఇప్పటికే ఏపీసీఆర్డీఏ చట్టం 2014 ద్వారా చట్టబద్ధత అనేది ఉంది. ఆ చట్టం ద్వారా మాత్రమే. అయితే మళ్ళీ ఎవరు కదిలించకుండా ఉండడం కోసం ఇప్పుడు కేంద్ర గెజెట్ ద్వారా దానికి మరింత రాజముద్ర వేయించే ప్రక్రియ జరుగుతోంది. అమరావతిని రాజధానిగా గుర్తించి దానికి చట్టబద్ధత కల్పించడం వల్లే కేవలం పేరు మారడం మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు చేకూరుతాయని భావిస్తున్నారు కూటమి నేతలు. అయితే చట్టబద్ధత చేస్తే ఏమవుతుంది? ప్రయోజనాలు ఏంటి? దీనికి ఏమైనా నష్టాలు ఉన్నాయా అని చూస్తే గనక ఇక్కడ ముఖ్యమైనది రాజకీయ స్థిరత్వం అనేది ఉంటుంది. రాజధానికి కేంద్రం గెజిట్ లేదా పార్లమెంట్ చట్టం ద్వారా రక్షణ కల్పిస్తే భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వం కూడా రాజధానిని మార్చడం గానీ, కదల్చడం గానీ, ఇక్కడి నుంచి వేరే దానికి షిఫ్ట్ చేయడం గానీ సాధ్యపడదు. ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ థింగ్. గతంలో జరిగిన 3 రాజధానుల వంటి ప్రయోగాలు ఏవైతున్నాయో మళ్ళీ అలాంటివేవి జరగకుండా ఒక శాశ్వతంగా ఉండే రాజధాని అనేది ఉంటుందన్నమాట. కేంద్రం అధికారికంగా నోటిఫై చేయడం వల్ల కేంద్ర పథకాలు గాని, సంస్థల కేటాయింపులో గాని అమరావతికి ప్రాధాన్యత అనేది లభిస్తుంది. పెట్టుబడిదారులు ఎప్పుడూ స్థిరత్వం అనేది కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి రాజధాని షిఫ్ట్ చేస్తే మళ్ళీ మన ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా ఏమైపోద్ది, మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ అనేది డబల్ అయిపోద్ది. అలా కాకుండా స్టాండర్డ్ గా ఉండే రాజధాని దేశంలో ఏదైతే ఉందో దానికి వెళ్దాం అనే ఆలోచనలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ రాజధాని విషయంలో స్పష్టత ఉంటేనే భారీ కంపెనీలు తమ కార్యకలాపాలను కూడా ఏర్పాటు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రపంచ బ్యాంక్ ఏదైతే వరల్డ్ బ్యాంక్ ఉందో, ఏడీబీ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఇలాంటి సంస్థలు కూడా నిధులు ఇవ్వాలంటే ఆ ప్రాజెక్టు చట్టపరమైన భరోసా ఉండాలి. ఇప్పుడు చట్టబద్ధత వల్ల సుమారుగా 15,000 కోట్ల రూపాయల నిధులు రావడానికి మార్గం అనేది సుగమం చేసే అవకాశం అయితే ఉంది అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. నగరం అభివృద్ధి చెందితేనే నమ్మకంతో ఐటీ కంపెనీలు గానీ, హోటళ్లు గానీ, విద్యా సంస్థలు గానీ, ఇక ఇతర పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన 29,000 మంది రైతులకు ఇది అతిపెద్ద విజయంగా భావించవచ్చు చట్టబద్ధత వస్తే. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత ఉండడం వల్ల రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన అభివృద్ధి చేసిన ప్లాట్లు, వీటితో పాటుగా కవులు మరియు ఇతర సౌకర్యాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఎగవేయడం, అంటే ఇవ్వకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. చట్టబద్ధత వల్ల అమరావతి ప్రాంతంలో భూముల విలువ అనేది అమాంతం పెరుగుతుంది. ఇది రైతులకు ఆర్థికంగా లాభిస్తుంది. ఎందుకంటే కొంతమందికి ఏమైనా బడ్డన అవ్వచ్చు, కానీ రైతులు ఎవరైతున్నారో, ఆ ఏరియాలో ల్యాండ్ కలిగి ఉన్న రైతులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా లాభం అనేది వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరొకటి ఏంటంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రావడానికి ఇది దోహదపడే అవకాశం ఉంది. ఏపీ రాజధానిగా అమరావతి కేంద్ర గెజెట్ తో ఉంటేనే నగరానికి ప్రత్యేక పిన్ కోడ్ అనేది వస్తుంది అనమాట. ఎస్టీడీ కోడ్ మరియు ప్రత్యేక గుర్తింపు అనేవి లభిస్తాయి. అమరావతి మీదుగా వెళ్లే రైల్వే లైన్లు, ఐకానిక్ బ్రిడ్జిలు, ఇవి కాకుండా నేషనల్ హైవేల నిర్మాణానికి కూడా కేంద్రం నిధులు వేగంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఇకపోతే అమరావతి రాజముద్ర కోసం కేంద్రం అనేది కసరత్తు చేస్తోంది. రాజకీయ మార్పులతో సంబంధం లేకుండా అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ఏదైతుందో అందులో సవరణలు చేసేందుకు కూడా కేంద్ర న్యాయశాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ లో ఈ సవరణ బిల్లు ఆమోదం పొందితే ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం అధికారికంగా ఒక గెజిట్ అయితే విడుదల చేస్తుంది. ఇది బిల్ పాస్ అయితే దీనివల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా సరే రాజధానిని మార్చడం అనేది దాదాపుగా అసాధ్యమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2019లో వచ్చిన తర్వాత, 2014లో అమరావతి రాజధానిని డిసైడ్ చేసిన తర్వాత, 19లో జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు దాన్ని డెవలప్ చేస్తాను, సౌత్ ఆఫ్రికా మోడల్ తీసుకొస్తాను అని చెప్పేసి జగన్ తీసుకొచ్చారు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం కాకుండా ఇక ఏ గవర్నమెంట్ వచ్చినా, అది జగన్ గానీ, కాంగ్రెస్ గానీ, ఇతర పార్టీలు గానీ ఏదొచ్చినా సరే రాజముద్ర అనేది ఉంటే, బిల్ పాస్ అయితే, కేంద్రం గెజిట్ రిలీజ్ చేస్తే గనక రాజధానిని మార్చే ప్రసక్తే లేదు. ఢిల్లీ, మహారాష్ట్ర వంటి ప్రాంతాల ఉదాహరణ ప్రకారం స్పష్టంగా ఆ దేశ చట్టంలో నిర్దిష్ట నగరమే రాజధాని అని పేర్కొన్నట్లయితే తర్వాతి ప్రభుత్వాలు దానిని మార్చడానికి పార్లమెంట్ ద్వారా మరింత క్లిష్టమైన చట్ట మార్పు అనేది చాలా అవసరం. మరొక చట్టం తీసుకురావాలి మార్చాలంటే. చట్టబద్ధత అనేది అమరావతికి ఒక రక్షణ కవచం లాంటిది. ఇది రాజధానిని రాజకీయ క్రీడల నుండి కాపాడి ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగేందుకు
పునాది వేస్తుంది. ఇక్కడ పునాది వేసే అవకాశం కూడా ఉంది. నిజానికి భారతదేశంలో ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఏ రాష్ట్ర రాజధానికి కూడా ప్రత్యేకంగా పార్లమెంట్ చట్టం ద్వారా లేదా కేంద్ర గెజిట్ ద్వారా చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం సాధారణంగా రాదు. కానీ అమరావతి విషయంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి కాబట్టి అమరావతికి ప్రత్యేక చట్టబద్ధత కోరడానికి కొన్ని బలమైన కారణాలు అలాగే ఇతర నగరాల ఉదాహరణలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అమరావతి ఎందుకు భిన్నం అనేది మీ అందరికీ ఒక ప్రశ్న ఆలోచన రావచ్చు, వచ్చే అవకాశం కూడా ఉంది. మిగిలిన రాష్ట్ర రాజధానులు ఇప్పటికే ఉనికిలో ఉన్న నగరాలు లేదా కాలక్రమేణా అభివృద్ధి చెందినవి. కానీ అమరావతి మాత్రం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఏర్పడాల్సిన రాజధాని. కానీ ఇంతవరకు ఏర్పడిందా? లేదు. ఇప్పటికీ కూడా గ్రౌండ్ వర్క్ జరుగుతానే ఉంది, పనులు జరుగుతానే ఉన్నాయి, ఇంకా భూసేకరణ జరుగుతానే ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే భూసేకరణ చిక్కులు అనేది 33,000 ఎకరాల భూమిని రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారు. రాజధాని మారితే ఈ ఒప్పందాల చట్టబద్ధత దెబ్బతింటుంది. కానీ ఆ 33,000 ఎకరాల్లో ఇప్పటికీ చాలా బేస్మెంట్ లేసి ఉన్నాయి, కొన్ని సగం బిల్డింగ్లు అయి ఉన్నాయి, కొన్ని రెడీ టు యూజ్ లో ఉన్నాయి. ఇప్పటికీ కొంతమంది నివసిస్తా ఉన్నారు అక్కడ. హైకోర్టు గానీ సెక్రటేరియట్ గానీ ఇలాంటి ప్లేసులన్నీ ఇవన్నీ పంట పొలాలే. బట్ ఒకవేళ నిజంగానే రాజధాని మారిస్తే వాళ్ళ పరిస్థితులు ఏంటి? అక్కడ రాజకీయ మార్పులు ఏ విధంగా ఉంటాయనేది మనం చూస్తే గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తేవడంతో భవిష్యత్తులో ఇలాంటి అస్థిరత రాకుండా ఉండాలని కేంద్రం చట్టం కోసం ఒత్తిడి పెరుగుతుందన్నమాట. ఇప్పుడు అమరావతికి కేంద్రం ఇచ్చే చట్టబద్ధతతో ఏం మారుతుంది అనేది కూడా మీకు ఆలోచన రావచ్చు. పార్లమెంట్ ఆమోదం లేకుండా మార్చడం అనేది కుదరదు. భారత ప్రభుత్వ అధికారిక గెజెట్ లో నమోదవుతుంది. కేంద్రం చట్టబద్ధత ఉండడం వల్ల ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు ఏదైతే ఉందో మనం ఇందాక అనుకున్నట్టు ఏడీబీ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ తక్కువ వడ్డీకి పెద్ద మొత్తంలో భారీ రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర రాజధానిని మార్చకూడదు అని పార్లమెంట్ చట్టంలో చేర్చడం అనేది ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి జరగలేదు. దేశం మొత్తం ఎక్కడ జరగలేదు. కానీ అమరావతికి చట్టబద్ధత లభిస్తే అది దేశంలోనే మొదటి ఉదాహరణ అవుతుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రిని కలిసి విభజన చట్టంలో ఈ సవరణ చేయాలని కోరుతున్నారన్నమాట. దీనివల్ల అమరావతి ఒక నగరం స్థాయి నుండి చట్టబద్ధమైన రాజ్యాంగ వ్యవస్థ స్థాయికి ఎదుగుతుంది. రైట్. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒకవేళ నిజంగానే కేంద్ర ప్రభుత్వం రాజముద్రించి గెజిట్ విడుదల చేసి పార్లమెంట్ లో బిల్లు పెడితే కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం పోయిన తర్వాత అయినా సరే ఇక ఏ ప్రభుత్వం వచ్చినా సరే అమరావతిని శాశ్వతంగా ఉంచాలి తప్ప మార్చడం అనేది కుదరదు. సో ఇది ఓవరాల్ గా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే ఏమవుతుంది అనేది. ఒకవేళ నిజంగానే అమరావతికి చట్టబద్ధత వస్తుందా రాదా? ఒకవేళ నిజంగానే చట్టబద్ధత ఇవ్వాలి అనుకుంటే గనక కేంద్రం చాలా భారీ మొత్తంలో నిధులు విడుదల చేయాలి. అలా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ కోసం నిధులు విడుదల చేస్తుందా? అమరావతిని డెవలప్ చేస్తుందా? నేషనల్ హైవేస్ కానీ ఏదైనా ఏ ప్రాజెక్ట్ ఇవ్వాలన్నా సరే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? తీసుకోవాలంటే ఖచ్చితంగా చట్టబద్ధత ఇస్తే కనుక ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.